బెల్లం వేసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. మరిగిపోవాలి. ఇట్లా పాకం రావాలి. ఇట్లా జిగురుగా అంటుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పల్లీలు ఇట్లా కచ్చాబచ్చగా దంచుకున్నాను, ఇవి వేసేసి కలుపుకోవాలి. అలాగే కొబ్బరి కూర పెట్టుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను, ఇది కూడా దీనిలో వేసేసుకున్నాం. ఇవన్నీ ఇలా కలిపేసుకుందాం. ఉడకాలి. ఈ బెల్లము, కొబ్బరి, పల్లీలు ఇట్లా వేసుకున్నాం. దీనిలో ఇప్పుడు వేసుకున్నానండి. అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. వేసేసి కలిపేసుకున్నాం. ఈ లడ్డూలు ఎంతో టేస్ట్గా ఉంటాయి. ఈ పల్లి, కొబ్బరి, బెల్లంతో లడ్డూలు ఇలా దగ్గర చూడండి అయిపోయింది. లడ్డూలు చేసేసుకోవచ్చుక ఇట్లా దగ్గరికి అయిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతే. చూడండి ఇట్లా చల్లారిన తర్వాత ఇట్లా లడ్డూలు చుట్టేసుకున్నాయండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి, పల్లీలు, బెల్లంతో ఇట్లా లడ్డూలు చుట్టుకోవాలండి అంతే. పల్లీలు, కొబ్బరి, బెల్లంతో లడ్డూలు ఎంతో టేస్ట్గా ఇలా చేసుకోండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.